హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. 'శంబాలా' మూవీ ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. ఈ పాటికి దాని గురించిన రివ్యూస్ కావచ్చు, ఎవరికి పరంగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఒపీనియన్స్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను చూసే సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడాలి, చెప్పాలి అనిపించింది. ఎందుకంటే ఆది సాయి కుమార్ ఫస్ట్ ఎప్పుడో 'ప్రేమ్ కావాల్' సినిమాతో ఒక పెద్ద హిట్‌తో, పెద్ద సక్సెస్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది. అక్కడి నుంచి చూసుకుంటే తనకు కెరీర్ నిజంగా చాలా చాలా అప్ అండ్ డౌన్స్ కంటే డౌన్సే ఎక్కువ ఉన్నాయి. కొన్ని కెరీర్స్ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఆది సాయి కుమార్ ఇవాళ ఒక స్టార్ హీరో లాగా ఉండాల్సిన ఒక ఆది సాయి కుమార్ అలా ఎక్కడో ఆగిపోవడం నిజంగా కొంచెం బాధాకరమైన విషయం. చాలా చాలా వెనకబడ్డాడు అనిపించింది. పెద్ద హీరో స్థాయిలో ఉండాల్సిన ఆది సాయి కుమార్ ఇవాళ ఆ స్టోరీ సెలక్షన్ వలన మరి తెలియదు కానీ కొత్తగా ట్రై చేయడం అయితే జరిగింది సినిమాలు. కానీ ఎక్కడ కూడా ఆడియన్స్ని మెప్పించలేకపోయాడు. అందుకే సినిమాలకి బాక్స్ ఆఫీస్కి కొంచెం దూరంగా ఉండిపోయాడేమో అనిపించింది. ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఒక మంచి ఆర్టిస్ట్ కలమ్మ తల్లి ఉన్న ఒక ఫ్యామిలీ అనమాట. సాయి కుమార్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మంచి మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు, వాయిస్ ఆర్టిస్టులు, మంచి మూవీ యాక్టర్స్లు, ప్రతి ఒక్కరు వాళ్ళ తాతగారి నుంచి కూడా అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆది సాయి కుమార్ ఇవాళ సక్సెస్ కొట్టడం 'శంబాల' మూవీతో నిజంగా హ్యాపీగా అనిపించింది. 'శంబాల' మూవీ ఒక మంచి మూవీ. నిజంగా ఫ్యామిలీతో కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితోనే వెళ్ళి హ్యాపీగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేసి రావచ్చు. విజువల్స్ పరంగా చూసుకుంటే అక్కడక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ కావచ్చు, చిన్న చిన్న ఏ షార్ట్స్ కావచ్చు, అలాగే కొన్ని రన్నింగ్ కావచ్చు, స్టోరీ రన్నింగ్ అవుతూ అయ్యేటప్పుడు కావచ్చు, కొన్ని ప్లాట్ కొంచెం స్లో ఉంటుంది అక్కడక్కడ. అది ఏమనిపిస్తుంది అంటే కొన్ని సీరియల్ ఫీల్ వస్తుంది, లేకపోతే కొంచెం షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీల్ వస్తుంది. క్వాలిటీ పరంగా చూసుకుంటే షార్ట్ ఫిల్మ్ చూసిన ఒక ఫీల్ వస్తుంది కొన్ని చోట్ల. బికాజ్ మార్కెట్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టలేకపోయారు సినిమా మీద అనిపించింది. కంటెంట్ బాగుంది, బట్ క్వాలిటీ పరంగా ఎక్కడో డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బికాస్ వాళ్ళకి కూడా చూసుకున్నారు, మార్కెట్ పరంగా కూడా చూసుకోవాలి కదా. అందరికీ ఆర్టిస్టులకు పేమెంట్లు చేయాలి, అలాగే మొత్తం ఒక ప్రొడక్షన్ బడ్జెట్ మెయింటైన్ చేయాలి కాబట్టి సో లో బడ్జెట్లో ఒక డిఫరెంట్గా ట్రై చేస్తారు మంచి స్టోరీతో, కంటెంట్తోనే. కింద నుంచి ఒక మంచి అంటే స్టోరీ మీద వర్క్ చేసి స్టోరీని నమ్ముకొని వచ్చిన సినిమా కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని నమ్మకంతో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావడం జరిగింది. ఆ క్వాలిటీ పోయినా కూడా సినిమా మీద నమ్మకం ఎలాగైనా నిలబడతారని చెప్పి వాళ్ళు క్వాలిటీని పట్టించుకోకుండా సినిమాను మన ముందుకు తీసుకొచ్చి పెట్టారు. నిజంగా అలా పెట్టినందుకు వాళ్ళని మనం అప్రిషియేట్ చేసి మనం సపోర్ట్ చేయాలి, అంతే తప్ప ఇప్పుడున్న టికెట్ ప్రైస్ కూడా పెద్దగా లేదు, మనకు ప్రాబ్లం లేదు దాని గురించి. 150 రూపీస్ అంటే మినిమం ప్రైస్, ఇప్పుడు అది కామనే. సో 150 టికెట్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీతో. బట్ ఇంకా టికెట్లో మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎక్స్ట్రా ఖర్చులు అయితే అది మనం ఏం చేయలేం అనమాట. బట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్, విజువల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాలి అంటే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్కి ఈ సినిమా చూడొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ 20 మినిట్స్ వరకు మనకు స్టోరీ అనేది స్టోరీలో కూర్చోబెడుతుంది. మనం ఏ విధంగా సినిమాకు ముందుకు వెళ్ళిపోతున్నాం, సినిమాను ఏ విధంగా చూడబోతున్నామని. మనం ట్రైలర్ చూసిన విధంగా అయితే ఒక ఉల్కబడ్డము, శివుడిది ఏవో కనిపిస్తాయి మనకు అవన్నీ. సో ఆ ఉల్కబడ్డం నుంచి ఊర్లో ఒక కొన్ని మార్పులు జరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకు. యాజ్ యూజువల్గా మనకు ట్రైలర్లోనే ఇవన్నీ అర్థం అయిపోతాయి. దాన్ని ఆ రహస్యాన్ని ఛేదించడానికి వచ్చిన ఒక సైంటిస్ట్ క్యారెక్టరే ఈ ఆది సాయి కుమార్ మన క్యారెక్టర్ అనమాట. సో మరి ఆ రహస్యాలను ఛేదించే క్రమంలో జరిగే విషయాలు, ఆ విలేజ్లో వచ్చే మార్పులు కావచ్చు, ఆ ప్రజల్లో వచ్చే నమ్మకాల్లో ఉండే మార్పులు కావచ్చు. ఈయన శాస్త్రాన్ని నమ్మడు, ఆయన సైన్స్ని మాత్రమే నమ్ముతాడు. అంటే ఒక శాస్త్రానికి సైన్స్కి మధ్య జరిగే ఒక యుద్ధం అనుకోండి, అదే సంఘర్షణ మనకి ఈ సినిమా త్రూ అవుట్ కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగా క్లియర్గా చూపించారు. అలాగే ఆది సాయి కుమార్ యాక్టింగ్ బాగుంటుంది. హీరోయిన్కి పెద్దగా స్పేస్ లేదు యాక్టింగ్కి. మనకు ఓకే ఉన్నంతలో లైట్గా ఉంటుంది, పెద్దగా అనిపించదు. మిగతా క్యారెక్టర్స్ అన్ని ఉన్నంత వరకు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ 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 క్యారెక్టర్స్ వరకు బాగున్నాయి. కానీ కంప్లీట్గా ఆది సాయి కుమార్ని ఉపయోగించుకునే మూవీ ఇంకా రావాలి మంచిదని నాకు అనిపించింది అనమాట. ఇందులో ఈ క్యారెక్టర్ తగినంత వరకు మాత్రం ఓకే, అక్కడి వరకు బాగా అనిపించింది. ఆ తర్వాత చూసుకుంటే ఇంకా ఆది సాయి కుమార్ ఇంకొన్ని ఇలాంటి మంచి సినిమాల్లో కంటెంట్ నమ్ముకొని కంటెంట్తో ఉన్న సినిమాలు తీసుకొని వస్తే మళ్ళీ నిలదొక్కునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మంచి సక్సెస్ అయితే కొట్టాడు, ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. సాయి కుమార్ గారు మెయిన్గా చాలా హ్యాపీ ఉన్నారు నిజంగా. ఎందుకంటే తన కొడుకు తన ఇండస్ట్రీలో ఇప్పుడు సాయి కుమార్ గారు ఎంత పెద్ద హిట్లు చేశారో, ఎంత మంచి సినిమాలు చేశారో తెలుసు. అంత హిట్లు కొట్టి అంత నిలబడుకున్న ఇండస్ట్రీలో అంత మంచి పేరున్న అతని కొడుకు ఇప్పుడు ఇవాళ కొంచెం అంటే లో అనిపిస్తుంది కదా. వంశం వాళ్ళ కొడుకు ఒక లో ఫీల్ వస్తుంది. ఇవాళ సక్సెస్ కొట్టడంతో వాళ్ళకు కూడా లోడ్ అనేది తీరినట్టు అనిపించింది. అలాగే ఇప్పుడు వచ్చిన సక్సెస్ని కంటిన్యూ చేసుకుంటూ మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో హోప్ ఫర్ దట్. సినిమా అయితే మీరు థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది, కొంచెం స్లో ఉన్నా కూడా తర్వాత స్క్రీన్ ప్లే స్పీడ్ ఉంటుంది, బాగా రన్నింగ్లో వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంటుంది. మరీ వరస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే లేదు.
ఓకే. నాకైతే బానే అనిపించింది. మరీ వరస్ట్ అయితే కాదు. చూడొచ్చు. సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్ ఎక్స్‌పీరియన్సే చేయాలి. అంతే. అంతకంటే ఏం లేదు. సో, మీ దగ్గరలో ఉన్న థియేటర్‌కెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అలాగే సినిమాని ఏమనిపించింది మీరు చూసిన తర్వాత కింద కామెంట్‌లో చెప్పేసేయండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.